అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం మార్చి మాసం 9వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఒక విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం అనుకూలంగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. విరోధులకు దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మాటకు ఎదురు వెళ్లకుండా జాగ్రత్త వహిస్తారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. ఆటంకాలు కలగకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. గిట్టిన వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. కొన్ని కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి ఆలోచనతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో కీర్తిని గడిస్తారు. సౌభాగ్య సిద్ధి కలదు. ఆరోగ్యం సహకరిస్తుంది. అదేవిధంగా ఆలోచించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు నెరవేరడం. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు ఏర్పరచుకుంటారు. మనోబలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా సాగును. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకుంటారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని
సమన్వయాన్ని కాపాడుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కలహాలకు దూరంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో ఆటపోట్లు తొలగిన, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన, వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగిన, సంతాన విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది. భాగస్వామితో వివాదాలు తొలగిన, దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా మిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగిన, ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన, పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.